అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ, బ్రాహ్మణవేది, ముతుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. క్రోధినామ సంవత్సర ఫలితాల్లో భాగంగా ఒక్కొక్క రాశి ఫలాలు చెప్పుకుంటూ వస్తున్నాను. కొంచెం ఆలస్యమైన అన్ని రాశి ఫలాలు చెప్పాలని నా ఉద్దేశం. అందులో భాగంగా ఇప్పుడు మీకు వృశ్చిక రాశి ఫలితాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఈ యొక్క వృశ్చిక రాశికి ఏం చెప్పారంటే, ఈ సంవత్సరం ఆదాయం వచ్చి 8, వ్యయం వచ్చి 14, రాజపూజ్యం 4, అవమానం 5. అంటే టోటల్గా బాగాలేదని తెలుస్తుంది. అయినా వివరంగా తెలుసుకుందాం లోతుకెళ్ళి. వృశ్చిక రాశిలో ఏ నక్షత్ర పాదాలు ఉంటాయి? విశాఖ నక్షత్రం 4వ పాదం ఉంటుంది. అదేవిధంగా అనురాధ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం కూడా 4 పాదాలు ఉంటుంది. అయితే ఇక్కడ ఈ యొక్క నక్షత్రాలు, జన్మ నక్షత్రాలు అనేవి అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. మరి ఉన్నవాళ్ళు ఇది చూసుకుంటారు, లేని వాళ్ళు అక్షరాలు చూసుకోవాలనుకుంటే తో అనే అక్షరం ఉంటే అది విశాఖ 4వ పాదంగా భావించాలి, అది వృశ్చిక రాశిగా భావించాలి. అనురాధ 4 పాదాలు అంటే నా, నీ, ను, నే, ఈ 4 అక్షరాలు ఉంటే అది అనురాధ నక్షత్రం అనుకొని వృశ్చిక రాశిగా భావించాలి. ఇక జ్యేష్ఠ నక్షత్రం అంటే నో, యా, ఈ, యు అన్ని యా హల్లుల్లో ఉండేటువంటి యా ఆ గుణింతల్లోనే వస్తాయి. మరి ఈ వృశ్చిక రాశికి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంటుంది? వృశ్చిక రాశి వారికి గమనించారో లేదో, ప్రస్తుతం కూడా అర్ధాష్టమ శని జరుగుతుంది. ఈ అర్ధాష్టమ శని ఇంకా 1 సంవత్సరం పాటు ఉంటుంది. అంటే వృశ్చిక రాశి నుంచి 4వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. 4వ స్థానం అంటే వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభం. అంటే కుంభరాశిలో శని సంచారం జరుగుతుంటే వృశ్చిక రాశికి అది ఏమవుతుంది? అర్ధాష్టమ శని కదా. అందుకని అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. ఏముంటుంది? ముఖ్యంగా ఆరోగ్యరీత్యా జాగ్రత్త తీసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్లకు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా వాహనాలకు సంబంధించి ఏదన్నా వ్యాపారం చేసేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు, వాహనాలు ఎక్కువ ప్రయాణిస్తూ వ్యాపారాలు చేసేవాళ్ళు కొద్దిగా ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఏదన్నా ప్రమాదాలు కానీ లేదా మీరు చేసే వ్యాపారంలో కొంచెం వెనుకంజ వేయడం కానీ జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త తీసుకోండి. అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క గృహంలో అంటే మీ ఇంట్లో ఈ యొక్క చిన్న చిన్న విషయాలు, ఇబ్బందులు ఏమన్నా వస్తున్నా వాటిని మీరు అధిగమించి మనోబలంతో ముందుకెళ్ళి ఘర్షణ పెంచుకోకుండా, ఎలాంటి ఘర్షణ వాతావరణానికి దారితీయకుండా మిమ్మల్ని మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం అర్ధాష్టమ శని అంటే చతుర్థ శని సంచారం జరుగుతుంది కాబట్టి గృహానికి సంబంధించి చికాకులు, కొంచెం మనోవ్యాకులత, ఏదైనా డిస్టర్బెన్సెస్, ఒకరి మీద ఒకరికి ఏదో ఒక బాధలు అట్లాంటివి జరుగుతుంటాయి. వాటిని అధిగమించడానికి మీరు ప్రయత్నం చేయాలి. అయితే ఇది శని గురించే చెప్పుకుంటున్నాం. కానీ మీకు ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే సప్తమంలో గురు సంచారం జరుగుతుంది. అంటే మన వృశ్చిక రాశికి సప్తమం అంటే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశిలో మే 1వ తేదీ నుంచి గురువు ప్రవేశించడం జరిగింది. సో గురుబలం ఉన్నట్టుగా భావించాలి. సప్తమంలో గురు సంచారం జరుగుతుంటే ఏమవుతుంది వృశ్చిక రాశిలో ఉండి ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఉంటే ఇప్పుడు వివాహం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లస్ ధనానికి కూడా కొంచెం అనుకూలత ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏదో విధంగా రాబడొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, మీరు చేసేటువంటి వ్యాపార ప్రయత్నాలు కావచ్చు, మీరు ఏదన్నా చేసుకోవాల్సిన ఒడంబడికలు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, ఏదన్నా చాలా కాలం నుంచి ఆగిపోయినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మళ్ళీ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కూడా వృశ్చిక రాశి వారికి ఒక మంచి ఫలితంగా కనిపిస్తుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా గ్రహించాల్సింది ఏంటంటే, మనము మీకు బాగా చూడండి, వృశ్చిక నుంచి లెక్కేస్తే పంచమంలో రాహు సంచారం, ఏకాదశంలో కేతు సంచారం జరుగుతుంది. పంచమ రాహు సంచారం అనేది ఎట్టి పరిస్థితుల్లో గోచారరీత్యా మంచిది కాదు. మామూలుగానే మనము లగ్నాత్తు పంచమంలో రాహు ఉంటే అంటే కోణస్థానాలు అంటామండి. అది లగ్నం కానీ రాశి కానీ కోణాల్లో కానీ రాహుకేతులు ఏ ఒక్కరున్నా అది నాగదోషంగా భావించాలి. మరి నాగదోష ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు వృశ్చిక రాశి వారికి పంచమ రాహు. ఏముంటుంది? వారి సంతానం విషయంలో, వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నటువంటి సంతానం విషయంలో, వారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మీ మనోస్థితి ఎలా ఉంటుందంటే ఒక స్థిరంగా ఉండదు, అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి. అంటే ఆలోచనలు ఒక్కొక్కసారి తీవ్రంగా ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా ప్రశాంతంగా ఉంటాయి. కొంచెం డిస్టర్బ్ అవుతుంటుంది, మైండ్ సెట్ డిస్టర్బ్ అవుతుంటుంది. జాగ్రత్త తీసుకోండి. తదుపరి వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా పంచమరాహు వల్ల సడన్గా ఆరోగ్య సమస్యలు కనపడే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త తీసుకోండి. అయితే మరి ఇప్పుడు మనం చూసుకున్నాం ఎలా ఉంది? రాహుబలం బాగలేదు, శని బలం బాగలేదు, కేతు బలము బాగలేదు, గురుబలం బాగుంది అని తెలుసుకున్నాం. కాబట్టి టోటల్గా మనకు గురుబలం బాగుంది కానీ కొరవన్ని బలాలు బాగలేవు కదా. మరి ఏం చేస్తాం వృశ్చిక రాశి వాళ్ళు? దయచేసి ఈ సంవత్సరం అంతా మీరు ప్రతి నెల ఒక్క శనివారం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనీశ్వరుడి దగ్గర నువ్వులను దీపం పెట్టి ఒక 11 ప్రదక్షిణాలు చేసి శనికి కొబ్బరికాయ కొట్టి బెల్లం ముక్క నివేదన పెట్టి శనీశ్వరుడి దగ్గరనే మీరు
వీలైతే తైలాభిషేకం కూడా చేసుకొని రావడం మంచిది. అయిపోయిన తర్వాత నవగ్రహాల దగ్గరనే మీరు కూర్చొని, లేదా శివాలయం అనుకోండి, శివుని అమ్మవారు దర్శించి, వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శించి కాలభైరవాష్టకం పఠించండి. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయుగ్న సూత్రమిందు శేఖరం కృపాకరం అని ఉంటుంది. మీరు కాలభైరవాష్టకం అని చెప్పి కొడితే గూగుల్ చేసినా మీకు స్క్రిప్ట్ వస్తుంది. చక్కగా కాలభైరవాష్టకం పఠించండి. అదేవిధంగా మీరు చేయాల్సింది హనుమాన్ చాలీసా పఠించండి. దయచేసి వృశ్చిక రాశి వాళ్ళందరూ పాటించండి, మంచిది. మరి పంచమ రాహు సంచారం జరుగుతుంది కదా, మీరు మర్చిపోకుండా నెలకొక్క మంగళవారం నాడు అమ్మవారికి, అంటే పార్వతీ అమ్మవారు కావచ్చు, భైరవి, భవానీ, దుర్గా, కాళీ ఇలాంటి అమ్మవారి గుడి దగ్గరకు వెళ్ళి అమ్మవారి దగ్గర దేవి ఖడ్గమాల చేసి అమ్మవారికి ఒక 18 నిమ్మకాయలు మాలగా వేసి అమ్మవారికి వేసి ఆ పూజ చేయించుకుని ఆ కుంకుమ మీరు పెట్టుకోవడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు రాహు దోషం నుంచి బయటపడతారు. మనకు చూడ్డానికి వృశ్చిక రాశికి కేతు ఏకాదశంలో సంచరిస్తున్నాడు కదా, ఏకాదశం అంటే శుభస్థలం కదా అనుకుంటాం. కానీ గోచారీత్యా కేతుకి ఏకాదశ సంచారం మంచిది కాదని మన ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పబడుతున్నాయి. అంటే ఎలా అంటే తిప్పట ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. తిప్పట అంటే తిరగడం. ఏదైనా పని చేస్తున్నారనుకోండి, ఎక్కువ శ్రమ ఉంటుంది వాళ్ళకి, ఎక్కువ శ్రమ ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళు. దయచేసి వెళ్ళి చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏకాదశంలో కేతు సంచారం జరిగేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఏ పనైనా సరే అంత ఈజీగా అవ్వదు, కొంచెం 4 అడుగులు ఎక్కువ వేయాల్సి వస్తుంది, శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ధ్యాస పెట్టండి. ముఖ్యంగా వినాయక ధ్యానం చేయండి. విఘ్నేశ్వర ధ్యానం చేయడం ద్వారా కేతు దోషం కూడా పరిహారం అవుతుంది. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా దయచేసి బాగా నేను చెప్పిన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందుతారు, మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. అయితే ముఖ్యంగా నేను మీకు చెప్పేది అందరికీ ఒకటే, ఈ రాశి ఫలాలు అనేవి కేవలం స్థూలం మాత్రమే, సూక్ష్మ ఫలితాలు కాదు. జనరల్ ఉండేది రాశులు 12. ప్రతి రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతుంటారు. సో ఆ కోట్ల మంది రాశులు ఈ రాశి ఫలాలు వినేసి బాధపడద్దు, సంతోషపడద్దు. కొంత ప్రభావం ఉంటుంది. అయితే మీ జన్మ జాతకాలు చెక్ చేసుకుని దయచేసి మీకు దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజీని సంప్రదించి మీకు ఇప్పుడు ఏ దశ జరుగుతుంది, ఏ అంతర్దశ జరుగుతుంది, ఈ దశానాథుడు మీ లగ్నానికి ఏ భావాధిపతో తెలుసుకోవాలా, అదేవిధంగా ఈ దశానాథుడు లగ్నానికి ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోవాలా, ఈ యొక్క దశానాథుని మీద ఏ గ్రహాల దృష్టి ఉంది, శుభగ్రహ దృష్టి ఉందా, పాపగ్రహ దృష్టి ఉందా చూసుకోవాలా. అదేవిధంగా ఈ దశానాథుడు ఏ గ్రహాలను ఏ భావాలను చూస్తున్నాడో చూసుకోవాలా. అలాగా చూస్తూ అంతర్దశ ఫలితాలు, గోచార ఫలితాలు మూడింటిని సమన్వయం చేసి జన్మజాతకాన్ని బాగా మనం సమీక్షించి అప్పుడు అవసరమైతే పరిహారాలు చేసుకోవడం ద్వారా ముందుకెళ్ళచ్చు. ఇలాంటి దిగులు పడద్దు. అందరూ గాయత్రి మాత అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్తే.